ఒక 74 సంవత్సరాల ముసలావిడ. ఆమె చేతిలో వెపన్స్ లేవు, పొలిటికల్ లీడర్ కాదు, హెల్త్ కూడా బాలేక హాస్పిటల్ బెడ్ మీద ఉంది. అయినా ఆమెను బెడ్ మీద నుంచి లాక్కొని వచ్చి అందరూ చూస్తుండగా పబ్లిక్లో చంపేశారు. ఆమె బాడీని చూసిన ఒక న్యూస్ రిపోర్టర్ని అతి కిరాతకంగా నరికి బాడీలో బుల్లెట్స్ నింపారు. ఇదంతా జరిగింది కేవలం ఒక్క మనిషి ఈగో వల్ల. మనుషుల్ని చంపేసి తలని ఫ్రిడ్జ్ లో పెట్టాడు అని చెప్పుకుంటారు. రాత్రికి రాత్రే మనుషుల్ని భూమి మీద నుండి మాయం చేసేవాడు. తనకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు. ఇలా అతను చేసినవన్నీ చూస్తే అతన్ని మనిషి అని కూడా అనలేం. అందుకే యుగాండా ప్రజలు అతన్ని బుచ్చర్ ఆఫ్ యుగాండా అంటారు. అంటే యుగాండా కసాయి అని. ఆ కసాయి పేరే ఇది అమీన్ దాదా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతను పవర్లోకి వచ్చినప్పుడు మాత్రం జనాలు సంబరాలు చేసుకున్నారు. రోడ్ల మీద డాన్సులు వేశారు. ఇతన్ని దేశాన్ని కాపాడే ఒక హీరోలాగా చూశారు. మరి అలా హీరోలాగా చూసే వ్యక్తి యుగాండా చరిత్రలోనే అత్యంత క్రూరమైన డిక్టేటర్ లాగా ఎలా మారాడు? ఇది అర్థం అవ్వాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి యుగాండాలో ఉండే ఎథ్నిక్ గ్రూప్స్, జాతులు, తెగల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తెలియకుండా అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. ఇప్పుడు మనం యుగాండాగా పిలుస్తున్న దేశం ఒకప్పుడు ఒక దేశం కాదు. ఇక్కడ వేరు కింగ్డమ్స్ ఉండేవి. వీటన్నిటిలో పవర్ఫుల్ కింగ్డమ్ బుగాండా. యుగాండా పేరు కూడా బుగాండా అనే వర్డ్ నుంచే వచ్చింది. ఇక్కడ ప్రజల్ని బగాండా అని పిలుస్తారు. అండ్ ఈ కింగ్డమ్ కి రాజుని కబాకా అని పిలుస్తారు. ఈ కబాకా అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మన స్టోరీలో అయితే చాలా క్రూషియల్ రోల్ ఉండబోతుంది. యుగాండాలో బ్రిటిష్ రూల్ రాకముందే వీళ్ళకి ఈస్ట్ ఆఫ్రికా రీజన్ లో చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అందుకే బ్రిటిష్ వాళ్ళ కన్ను ఈ రీజన్ మీద పడినప్పుడు కబాకాల పవర్ ని గ్రహించి డైరెక్ట్ గా ఆర్మీతో అటాక్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళకి దగ్గర వీళ్ళని యూజ్ చేసుకుని యుగాండా ప్రొటెక్టరేట్ ఎస్టాబ్లిష్ చేసి ఇండైరెక్ట్ గా రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రతి చోట జరిగినట్టే మొత్తం రీజన్ ని బ్రిటిష్ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. వన్స్ బ్రిటిష్ రూల్ స్టార్ట్ అవ్వగానే మెల్లగా ఆఫ్రికన్స్ కి ప్రతి చోట ఆపర్చునిటీస్ రావడం తగ్గిపోయినాయి. ఒక్క ఆర్మీలో తప్ప. అమీన్ ఇదే చూస్ చేసుకున్నాడు. 1946 లో బ్రిటిష్ ఆర్మీలోని కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ లో ఒక నార్మల్ సోల్జర్ లా జాయిన్ అయ్యాడు. కానీ 6 feet పొడవు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండి బాక్సింగ్ లో ఛాంపియన్ అవ్వడంతో ఈజీగా బ్రిటిష్ ఆఫీసర్స్ కళ్ళల్లో పడ్డాడు. వాళ్ళు అమీన్ ఒక టఫ్ అండ్ ఫియర్లెస్ సోల్జర్ గా చూసేవాళ్ళు. కెన్యా, సోమాలియాలో జరిగే బ్రిటిష్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా ఇతను డైరెక్ట్ గా పంపేవాళ్ళు. వీటన్నిటి వల్ల అమీన్ ఆర్మీలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యాడు. ఎంతలా అంటే బ్రిటిష్ రూల్లో యుగాండా నుండి ఆఫీసర్ రోల్ కి ప్రమోట్ అయిన అతి కొద్ది మందిలో అమీన్ ఒకడు. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు ఆఫ్రికన్స్ కి పవర్ తగ్గిపోతూ వచ్చింది. ప్రతి మేజర్ డిసిషన్ బ్రిటిష్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇంపార్టెంట్ గవర్నమెంట్ పొజిషన్స్ అన్ని కూడా బ్రిటిష్ అఫీషియల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయడంతో యుగాండా ప్రజలకి ఇది అస్సలు నచ్చలేదు. మన రూలింగ్ ఎవరో యూరోపియన్ చేతిలో కాదు, మన చేతిలోనే ఉండాలి అనే మాట గట్టిగా వినిపించింది. ఇదే టైంలో యుగాండాలో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఫామ్ అయ్యాయి. ముఖ్యంగా 2. ఒకటి మిల్టన్ ఓబటే లీడర్షిప్ లో నేషనల్ యూనిటీ అండ్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి అనే ఎయిమ్ తో యుగాండా పీపుల్స్ కాంగ్రెస్ యూపీసీ ఫామ్ అయింది. ఇంకొకటి బుగాండా ఆటోనమీ కోసం అండ్ కబాకాస్ కి సపోర్ట్ చేసే కబాకా ఎక్క. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2 కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీతో స్టార్ట్ అయినాయి. బట్ యుగాండా కంట్రోల్ ఎట్టి పరిస్థితుల్లో యూరోపియన్ చేతిలో ఉండకూడదు అనేది స్ట్రాంగ్ గా ఉండడంతో 2 పార్టీస్ అలయన్స్ ఫామ్ చేసినాయి. 1962లో యుగాండాకి ఇండిపెండెన్స్ రాగానే యూపీసీ నుండి మిల్టన్ ఓబటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అండ్ ఈ బుగాండా కింగ్డమ్ కి కబాకా అంటే రాజు అయిన సార్ ఎడ్వర్డ్ ముటేసా II సెరమోనియల్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రజలందరూ ఒక కొత్త ఎరా స్టార్ట్ అయింది అనుకున్నారు. బట్ అతిపెద్ద ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళకున్న డిఫరెన్సెస్ ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి. ఇండిపెండెన్స్ తర్వాత యుగాండా ఆర్మీని రన్ చేయడానికి ఒబోటేకి స్ట్రాంగ్ ఆఫ్రికన్ ఆఫీసర్స్ అవసరమయ్యారు. అమీన్ కి అప్పటికే ఆర్మీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండడంతో అతనికి హ్యూజ్ అడ్వాంటేజ్ గా మారింది. ఒబోటే అండ్ అమీన్ మధ్యన మిలిటరీతో పాటు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ రిలేషన్ ఉండేది. ఈ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఒబోటే అతన్ని ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ గా అపాయింట్ చేశాడు. తర్వాత ఒబోటేకి అండ్ కబాకాస్ కి ఇష్యూ పెరుగుతున్నప్పుడు దీన్ని అణచివేయడానికి ఒబోటే 5 మినిస్టర్స్ ని అరెస్ట్ చేశాడు. కాన్స్టిట్యూషన్ కూడా సస్పెండ్ చేశాడు. ఫైనల్ గా అసలు ఈ కింగ్డమ్స్ అనేవి ఉండకూడదు అనే ఉద్దేశంతో కబాకాని అరెస్ట్ చేయడానికి అమీన్ లీడర్షిప్ లో ఒక ఆర్మీని రెడీ చేసి అతని ప్యాలెస్ కి పంపాడు. బట్ ఎలాగోలా కబాకా ఎస్కేప్ అయ్యి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒబోటే ఉన్న కింగ్డమ్స్ అన్నిటిని రద్దు చేసి అతనే కొత్త ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకోగానే చాలా మంది ఇతనికి యాంటీ అయిపోయారు. యుగాండాలో ఎప్పటి నుంచో ఉన్న రాజ్యాలను రద్దు చేయడం అక్కడ ప్రజలు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఒబోటే సొంత తెగ అయిన లింగోలో కూడా కొంతమంది తనకు ఆపోజిట్ గా అయిపోయారు. బట్ అసలు ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది. అప్పటిదాకా ఒబోటేకి చాలా లాయల్ గా ఉన్న అమీన్ తో కూడా ఒబోటేకి విభేదాలు వచ్చినాయి. ఇది పెరిగి 1971లో ఒబోటే కామన్వెల్త్ మీటింగ్ కోసం సింగపూర్ వెళ్ళిన టైం చూసి అమీన్ ఒక మిలిటరీ coup రైజ్ చేసి మొత్తం యుగాండాని తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. వెంటనే ఒబోటే రూల్లో ఖైదీలుగా ఉన్న కొంతమందిని రిలీజ్ చేశాడు. స్కూళ్లు, రోడ్లు నిర్మిస్తానని ప్రామిస్ చేశాడు. వీటన్నిటి వల్ల మిల్టన్ ఒబోటే నుండి ఫైనల్ గా ప్రజలకి విముక్తి కలిగింది అనుకున్నారు. ఆ టైంలో చాలా మంది అమీన్ ఒక హీరో లాగా చూశారు. బట్ వీళ్ళందరూ సంతోషం ఎక్కువ రోజులు లేదు. పవర్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే అమీన్ తన క్రూయల్టీని బయటపెట్టడం స్టార్ట్ చేశాడు. 1971 నుండి 1979 వరకు ఉన్న ఈ 8 సంవత్సరాలు యుగాండా చరిత్రలోనే అత్యంత చీకటి రోజులుగా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ముందుగా ఒబోటే సపోర్టర్స్ ని టార్గెట్ చేశాడు. అరెస్ట్ చేసిన వాళ్ళని రైఫిల్ బట్స్ తో, గ్లాస్ బాటిల్స్ తో హింసించి చంపేసేవాడు. అతను చంపిన వాళ్ళ తలని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవాడు అని అప్పట్లో పుకార్లు కూడా వినిపించినాయి. ఇతను చంపిన వాళ్ళ రక్తంతో బరాక్స్ నేల నిండిపోయి దీన్ని క్లీన్ చేయడానికి 6 గంటలు పట్టేది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. తనకు ఎదురు నిలబడిన తెగల మీద అమీన్ ఏ మాత్రం జాలి చూపించేవాడు కాదు. ఆఫీసర్స్ ని బాంబ్స్ తో పేల్చేసి నైల్ రివర్ లో డంప్ చేసేవాడు.
ఒబోటేని అమీన్ చంపాలనుకుంటున్నాడు అని ఒబోటేకి రిపోర్ట్ చేద్దాం అనుకున్న ఒక పోలీస్ బ్యాన్ మాస్టర్ తలని బద్దలు చేసి అతి కిరాతకంగా చంపేశాడు. కొంతమందిని అయితే మిలిటరీ ట్యాంక్స్ తో దొక్కిచ్చేవాడు. చిన్నగా ఇతను సపోర్టర్స్ కూడా ఇతను చేసేవి తెలిసినా ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి కామ్ గా ఉండిపోయేవాళ్ళు. ఇలా జరిగిన ఒక ఇన్సిడెంట్ అమీన్ ఫారెన్ మినిస్టర్ది. అతను కూతురు చూస్తుండగానే అతను దారుణంగా రోడ్డు మీద కొట్టడంతో తలకి రిప్స్ కి అయిన ఇంజురీస్ వల్ల అతను అక్కడే చనిపోయాడు. మార్చరీస్ లో ఇతను చంపిన వాళ్ళ బాడీని చూస్తే అన్ని లివర్, నోస్, లిప్స్, ఐస్ ఇలా ఏదో ఒకటి మిస్ అయి ఉండేవి. ఇవన్నీ పబ్లిక్ దగ్గర వెళ్లకుండా మనుషుల్ని పెట్టి మీడియాను కూడా కంట్రోల్లో పెట్టుకునేవాడు. అమీన్ చేసినవే యుగండా ప్రజలనే కాదు, యుగండా ఎకానమీని కూడా దారుణంగా దెబ్బతీసింది. 1960s లో యుగండా ఎకానమీకి అక్కడ ఉండే ఇండియన్ కమ్యూనిటీ ఒక బ్యాక్ బోన్ లా ఉండేది. పాపులేషన్ లో 1% కూడా లేని కమ్యూనిటీ దేశంలో ఉన్న షాప్స్, ఫ్యాక్టరీస్, ట్రాన్స్పోర్ట్ బిజినెసెస్, ట్రేడింగ్ నెట్వర్క్స్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉండేది. కానీ అమీన్ వీళ్ళని యుగండా డెవలప్ అవడానికి కారణంలా కాకుండా సమస్యలాగా చూశాడు. యుగండాలో ఉన్న ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కి ఏషియన్స్ ని, మరీ ముఖ్యంగా ఇండియన్స్ ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. 1972 లో ఒకరోజు సడన్ గా యుగండాలో ఉన్న ఏషియన్స్ అందరూ 90 రోజుల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ ఇచ్చాడు. అండ్ ఇది దేవుడు తన కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్పాడు. దీంతో చాలా మంది జీవితాలు తలకిందులైపోయినాయి. వీళ్ళలో చాలా మంది కొన్ని తరాల నుండి యుగండాలోనే ఉంటున్నారు. వాళ్ళ షాప్స్, ఫ్యాక్టరీస్, హౌసెస్, వెహికల్స్ అన్నిటిని గవర్నమెంట్ సీజ్ చేసింది. వెళ్తూ వాళ్ళు తీసుకెళ్ళడానికి కొన్ని బట్టలు, కొన్ని సూట్ కేసెస్ తప్ప ఏం తీసుకెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అమీన్ సపోర్టర్స్ కి ఇది మొదట్లో ఒక గొప్ప డెసిషన్ లాగా అనిపించింది. ఇప్పుడు మన ఎకానమీ మన చేతిలోనే ఉంటుంది అనుకున్నారు. కానీ జరిగింది దాని కంప్లీట్ గా ఆపోజిట్. బిజినెసెస్ రన్ చేయడం గురించి నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి షాప్స్ ఇచ్చారు. ఫ్యాక్టరీస్ మెయింటెనెన్స్ లేకుండా అయిపోయాయి. సప్లై చైన్స్ కొలాప్స్ అయిపోయాయి. స్టోర్స్ తగ్గిపోయాయి. ప్రైజెస్ పెరిగిపోయి యుగండా ఎకానమీ మెల్లగా కుప్పకొలడం స్టార్ట్ అయింది. దీన్ని చూసి ఆర్మీలో కొన్ని గ్రూప్స్ ఎదురు తిరిగి వేరవడం స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళలో యూనిటీ తీసుకుని రావడానికి అమీన్ వెతికిన సొల్యూషన్ ఏంటో తెలుసా? 1978 లో టాంజానియా మీదకి యుద్ధానికి వెళ్ళడం. ఇలా చేసి గెలిచి మళ్ళీ ఆర్మీలో యూనిటీ తీసుకుని రావాలనుకున్నాడు. బట్ టాంజానియా ఆర్మీ రివర్స్ లో యుగండాలోకి ఎంటర్ అయింది. అప్పటికే అమీన్ తో విసిగిపోయి ఉన్న కొంతమంది యుగండా ప్రజలు కూడా టాంజానియా ఆర్మీకి హెల్ప్ చేశారు. 1979 ఏప్రిల్లో టాంజానియా ఆర్మీ యుగండా క్యాపిటల్ కంపాలాని క్యాప్చర్ చేసింది. కానీ అప్పటికే తన పవర్ కోల్పోయిన ఇది అమీన్ అక్కడ నుండి లిబియాకి, ఆ తర్వాత సౌదీ అరేబియాకి పారిపోయాడు. అతను చేసిన దారుణాలకు అతన్ని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలాగా చేయాలి అనుకున్న యుగండా ప్రజల కోరిక ఎప్పటికీ అంతే ఉండిపోయింది. పారిపోయాక మళ్ళీ అతను యుగండాకి తిరిగి రాలేదు. సౌదీ అరేబియాలో ప్రొడక్షన్ మధ్య మిగతా జీవితం కంఫర్టబుల్ గా గడిపేసి 2003లో అక్కడే హెల్త్ ఇష్యూస్ తో చనిపోయాడు. అతను చనిపోయినా కానీ అతని గుర్తులు యుగండా ప్రజలను ఇప్పటికీ వదలలేదు. అతని పవర్ లో ఉన్న 8 years లో దాదాపు 3 లక్షల మంది ఇతని వల్ల ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తారు. చాలా ఫ్యామిలీస్ నాశనం అయ్యాయి. ఎకనామీ డికెట్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక దేశం మొత్తం భయంలో బతికింది. హీరో లాగా పవర్ లోకి వచ్చిన ఇది అమీన్ యుగండా చరిత్రలోనే అత్యంత భయంకరమైన డిక్టేటర్ గా మిగిలిపోయాడు. ఇతని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.